ముందుకెళ్తాం అనేది ఒకటి రిస్క్ తీసుకుంటేనే రివార్డ్ అండి. సో వీఆర్ టేకింగ్ వన్ మోర్ రిస్క్. దిస్ ఈస్ ఎ బిగ్ రిస్క్, బట్ ఇప్పుడు కూడా అందరూ అవసరమా చేసిన రోజు చాలా అంటే మేము తను ఎందుకు స్టెప్ తీసుకుంటున్నారు, బట్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ ఫ్యామిలీ అన్న తర్వాత ఆ భయం అనేది ఉంటుంది. ఎంత సపోర్ట్. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నానండి. ఇక్కడ ఆఫీస్కి సంబంధించిన వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మీరు ప్రీవియస్ వీడియోస్లో చూశారు కదా. ఇక్కడ ఏంటి అని అంటే మాది ఆఫీస్ ఎంట్రన్స్ అనేది చాలా పెద్దగా వచ్చేసిందనమాట. సో దానికి మేము అంటే గ్లాసెస్ ఓపెన్ చేయడానికి గ్లాసెస్ ఎంట్రీ పెడుతుంటాం కదా, అక్కడ మేము షట్టర్ కూడా పెట్టించాల్సి వస్తుంది. సో షట్టర్స్ ఏంటి అంటే చాలా పెద్దగా అవుతుంది. ఆటోమేటిక్ షట్టర్ పెడితే స్ట్రక్ అవ్వడము ప్రాబ్లం అవుతుంది. పవర్ ఎప్పుడైనా లేకున్నా కూడా మళ్ళీ మనం అది క్లోజ్ చేయాలన్నా ఓపెన్ చేయాలన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మాకు అంటే సైట్ ఇన్ఛార్జ్ ఉంటారు కదండి, తను సజెస్ట్ చేశారనమాట. అలా కాకుండా కొంచెం పార్టీషన్ వాల్ పెట్టించుకొని దాని తర్వాత షట్టర్ పెట్టించుకోండి, అది బెటర్గా ఉంటుంది, ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు. దానికోసం అని చెప్పేసి ఇక్కడ వర్క్ చేపిస్తున్నాము. అంటే ఉన్న గ్రానైట్ అంతా కూడా తీయించేసి అక్కడ వాల్ అనేది కట్టడం స్టార్ట్ చేస్తారండి. సో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది మేము ఎలా దీన్ని డిజైన్ చేసుకుంటూ వచ్చామో, సో ఎలా ఆఫీస్ని మొత్తం చేంజ్ చేసుకుంటూ వస్తున్నామో మీకు అర్థమవుతూ ఉంటుందండి ప్రతి ఒక్క వీడియోలో కూడా. వాల్ ఫినిష్ అయిపోయింది, ఇంకా ప్లాస్టింగ్ ఉంది అంతే కదా, ఫినిషింగ్ చేసేది ఉంది. ఇది ఒకటి ఫ్రేమింగ్ కంప్లీట్ అయిపోయింది, దానికి జిప్సమ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా చేయాలి. ఈరోజు వర్క్ అయితే ఇంతవరకు జరిగిందండి. చూడాలి, ఇది ప్లానింగ్కి ఇచ్చాము, అది ఇంకా రాలే, వెయిటింగ్. అది వస్తే కానీ మాకు కంప్లీట్ సెటప్ ఇంకా అనేది తెలియదు. యాక్చువల్గా అంటే మాకు ప్లానింగ్ కోసం ఎంతమంది వెయిటింగ్ అంటే ప్లంబర్ వెయిటింగ్, ఎలక్ట్రీషియన్ వెయిటింగ్, అంటే ఇంటీరియర్ డెకరేషన్కి వెళ్ళి మేము అసలుకి ఎలా చేయించాలి ఏంటి. యా సో ఎక్కడ ఏమొస్తాయి ఇంత పెద్ద స్పేస్లో, ఎక్కడ అంటే క్యాబిన్స్ ఎక్కడ ఏమొస్తాయి, వర్క్ స్పేస్ ఎక్కడ వస్తుంది, వెయిటింగ్ హాల్ ఎక్కడ వస్తుంది, రిసెప్షన్ ఏది పెడితే బాగుంటుంది, వాస్తుకి ఏది పెడితే బాగుంటుంది, ఎలా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంటుంది అన్నీ కూడా చూస్తున్నాం అనమాట. ఫింగర్స్ అయితే క్రాస్ అండి. ఇప్పుడు ఏం చేయాలన్నా ఎలా చేయాలన్నా కూడా దీనికి ఒక బట్ వీ హోప్ ఫర్ ద బెస్ట్. మంచిగా అంటే ఓ మంచి లుక్తోని ఆఫీస్ మొత్తం సెట్ అవ్వాలని చూస్తున్నాము. వీఆర్ టేకింగ్ ఇన్ అంటే బిగ్ స్టెప్. దానికి అంటే నాకైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, రేణు కూడా కాన్ఫిడెంట్గా ఉంది. సో మేము ఈ బిజినెస్ ఎలా రన్ చేస్తాము, ఎలా దీన్ని ముందుకెళ్తాం అనేది ఒకటి రిస్క్ తీసుకుంటేనే రివార్డ్ అండి. సో వీఆర్ టేకింగ్ వన్ మోర్ రిస్క్. దిస్ ఈస్ ఎ బిగ్ రిస్క్, బట్ నాకు తెలిసి ఇది ఏంటంటే రిస్క్ ఏం కాదు. సో ఏదైనా లెర్నింగ్లో మేము పోతున్న క్రమంలో అన్నీ నేర్చుకుంటూ సక్సెస్ అవుతూ, సో మేము అనుకునే అంటే కాన్సెప్ట్లో కనుక దీంట్లో అంటే చాలా పెద్ద సక్సెస్ రాబోతుంది. సో మీరందరూ దానికి విట్నెస్ అవ్వబోతున్నారు. సో అండ్ అంటే ఇప్పుడు మేము రిస్క్ తీసుకుంటున్నామంటే ఇది మాకు ఫస్ట్ టైం అయితే కాదండి. మేము చాలాసార్లు మేము ఇంత సక్సెస్ అవ్వడానికి సో ఒకళ్ళకి ఇన్స్పిరేషన్గా మేము నిలిచాము అని అంటే బికాస్ ఆఫ్ అలాంటి రిస్కులు, అలాంటి స్టెప్స్ అన్నీ వేసుకుంటూ వచ్చాం కాబట్టే మేము ఇంత సక్సెస్ఫుల్గా ఇప్పుడైతే ఉన్నాము. మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా శ్రీవారి వెంటే శ్రీమతి కావచ్చు, మేము అంతకన్నా ముందు ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు, అందరూ ఇది ఎందుకండి ఇంత రిస్క్ అవసరమా అని అన్నారు. సో వెన్ ఐ వాజ్ ఇన్ ఫార్మా ఆల్సో, ఫార్మాని నేను క్విట్ చేసేటప్పుడు కూడా అందరూ అవసరమా చేసిన రోజు చాలా అంటే మేము తను ఎందుకు స్టెప్ తీసుకుంటున్నారు, బట్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ ఫ్యామిలీ అన్న తర్వాత ఆ భయం అనేది ఉంటుంది. ఎంత సపోర్ట్ చేసినా చేస్తా అని ధైర్యం ఇచ్చిన
చేసినా కూడా ఎక్కడో చిన్న భయం అనేది ఉండే. బట్ దాని తర్వాత చాలా సక్సెస్ఫుల్గా చాలా ప్లానింగ్గా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు వేణు గారు ఇన్ని ఇయర్స్. బట్ అండి మనల్ని మనం బిల్డ్ చేసుకుంటేనే లైఫ్. ఎవరు వచ్చి ఏదో చేస్తారనుకుంటే మాత్రం అది అపోహ మాత్రమే. సో అంటే మనతో పాటు 10 మంది ఎదగాలని కోరుకోవాలి, కానీ 10 మంది వచ్చి మనల్ని ఎదిగేయాలని ఎప్పుడు కోరుకోవద్దు. సో నా కాన్సెప్ట్ అయితే అది. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలియదు, బట్ 100% నేను చెప్పేది ఒకటి, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి బిలీవ్ చేసిన రోజులు మిమ్మల్ని ఎవరు ఓడించలేరు. ఇంకోటి, న్యాయబద్ధంగా నిజాయితీగా ఉంటే సక్సెస్ మనతోనే ఉంటుంది. సో ఇది మాత్రం 100% నేను నమ్ముతాము. అండ్ మనం ఎంత నిజాయితీగా ఉంటే ఆ భగవంతుడు కూడా మనకు అంతే బ్లెస్సింగ్స్ ఇస్తాడండి. సో మొత్తానికైతే ఆఫీస్ సెటప్ అయితే ఇలా అవుతుంది. అంటే వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అంటే మీకు అక్కడ వాల్ ఉంది కదండి, ఆ వాల్ ఎందుకు కట్టించాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాము. ఈ పైన మనం ఇదంతా చూపించే కదా. సో నెక్స్ట్ వ్లాగ్ లో అంటే అసలు ఫస్ట్ ఆఫీస్ తీసుకున్నప్పుడు ఈ ఆఫీస్ ఎలా ఉండేది అనేది కూడా వీడియో అప్లోడ్ చేస్తుంది నేను. సో ఈ పైన ఉన్నది ఏంటి అంటే మనకి ఫాల్ సీలింగ్కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ అయిపోయింది. సో దీనికి జిప్సమ్ బోర్డ్స్ అరేంజ్ చేయాలి. దానికి అంటే లప్పము అంటే పెయింటింగ్ ఇవన్నీ వర్క్ పెండింగ్ ఉన్నాయి. ఇది మొత్తం ఎంత ఎస్ఎఫ్టీ ఏంటి, దీంట్లో అసలు ఎక్కడెక్కడ ఏమి రాబోతున్నాయి, ఎలా పార్టీషన్ చేయబోతున్నాము, అసలు దీంట్లో ఏమేమి అంటే బిజినెస్ చేయబోతున్నాం అనేది మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి. అండ్ ఇలా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది నెక్స్ట్ డే రోజు మాకు వాల్ అంతా కూడా అంటే జస్ట్ బ్రిక్స్ తోటి అయితే కట్టడం అయితే జరిగింది. ఇంకా దానికి ఫినిషింగ్ టచెస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అవి ఒక పక్క ఆ పనులు అవుతూ ఉన్నప్పుడు మళ్ళీ మేము ఏం చేసామంటే ప్లానింగ్ వచ్చింది, డిజైన్ వచ్చిందని చెప్పేసి ఒక అతన్ని అప్రోచ్ అయ్యాము క్యాబిన్స్ పార్టీషన్స్ చేయడం కోసం అని చెప్పేసి. అవి ఏంటి అని అంటే కొన్ని క్యాబిన్స్ గ్లాసెస్ తోటి, కొన్ని క్యాబిన్స్ ఏంటి అని అంటే కార్డ్బోర్డు ఇలా ఉంటుంది కదా, ఒక్కొక్క క్యాబిన్స్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటాయి. సో మేము చాలా చూసామన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మాకు ఎలా కావాలి ఏంటి అనేది తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అండ్ ఇంకా లోపల చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయండి, ఫినిషింగ్ టచెస్ ఇవ్వాలి కదా. సో ఆ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నాము. ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా అన్ని పనులు సవ్యంగా జరిగేలాగా మేము డైలీ ఇక్కడికే వస్తున్నామన్నమాట, ఆఫీస్ దగ్గరికి వచ్చి. సో దగ్గరుండి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సామాన్లు అన్నీ ఇచ్చి మేము వర్క్స్ అయితే చేయించుకోవడం జరుగుతుందన్నమాట. సో ఐ థింక్ మీకు కూడా నేను ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తున్నాను కదా, మీకు కూడా అర్థమవుతుంది ఎలా వర్క్స్ అవుతున్నాయి ఏంటి అనేది. ఇంకోటి ఏంటి అని అంటే మేము డే 1 నుంచి మేము అంటే అనుకున్నాము, మేము ఎలా అయితే డిజైన్ చేసుకుంటూ వస్తున్నామో అదే విధంగా సో ఇక్కడ పనులు అయితే చేయించుకోవడం అయితే జరిగిందండి. ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవాల్సిందే మాకు. సో దానికి మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి అనుకోవట్లేదు. సో అదే విధంగా మేము ఈ పనులన్నీ చేయించుకుంటూ వస్తున్నామన్నమాట. ఐ హోప్ మీ అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారు అని అనుకుంటున్నాము. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వడము, విష్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అంటే మన ఆఫీస్ కదా, కొంచెం ఏది ఇంకా చల్లగా ఇంకా మంచిగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. ప్రపంచం చాలా పెద్దది. అని మన టెర్రస్ మీద నిల్చొని చూస్తున్నప్పుడు అక్కడ నుంచి అనిపిస్తుంది. ఈరోజు మాకు ఇక్కడ మన ఆఫీసు ఏదైతే సెటప్ పెట్టబోతున్నాం, బిజినెస్ సెటప్, దాంట్లో కూడా మంచిగా మేము ఎప్పుడు అలానే అనుకుంటామండి. అంటే మా టెర్రస్ మీద నుంచి చూస్తే కింద ఇప్పుడు ఈరోజు కింద వాల్ వర్క్ ఏదైతే ఉందో కింద
కాకపోతే కొంచెం అయితే ఫినిష్ అయిపోతుంది. ఒకసారి మీరు ఆఫీస్ వ్యూ చూస్తే మొత్తం టోటల్గా చాలా పెద్దగా అనిపిస్తుంది. అందరూ గట్టిగా విష్ చేయండి. ఎస్.